మాటలు చెప్పి విర్రవీగుకు సంజయ్. రేపు కోర్టు బోన్లో మీ తమ్ముడు నిలబడినప్పుడు ఆ అవమాన భారంతో నీ కుటుంబం చచ్చిపోతుంది. అప్పుడు కూడా నువ్వు ఇవే మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉండవు. హాయ్ మేఘనా, అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నావు. ఏంటమ్మా విషయం? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీ కూతురు ఇక్కడ నిలువన మోసపోతుంటే నీకేం అనిపించట్లేదా? మోసమా? అసలు ఏం జరిగిందమ్మా? ఆ సంజయ్ నన్ను దారుణంగా మోసం చేసి నా గౌరవాన్ని బజార్లో పెట్టాడు. నా 50 కోట్ల డీల్ని లాక్కోవడమే కాకుండా నన్ను మాటలతో అవమానించాడు. వెంటనే వాణ్ణి అరెస్ట్ చేయించి జైలుకు పంపించండి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా వాణ్ణి జైలుకు పంపమంటే ఎలా తల్లి? అసలు ఏం జరిగిందో చెప్పు. సంజయ్ నా ప్రాజెక్ట్ ని లాక్కున్నాడు. నన్ను మోసం చేయడానికి మా పెళ్లి ఫోటోని వాడుకున్నాడు. మనం వాడికి ముంబై ల్యాండ్ విషయంలో దెబ్బ కొట్టామని వాడిప్పుడు తెలివిని చూపించాడు డాడీ. అంటే నువ్వు నీ మొగుణ్ణి కాదనుకున్నా వాడికి నువ్వు భార్యవన్న పాయింట్ని సంజయ్ బాగా క్యాష్ చేసుకున్నాడనమాట. అయినా ఆ ప్రాజెక్ట్ విషయాలు వాడికి ఎలా తెలిసే ముందు మనం కనిపెట్టాలమ్మా. డాడ్, నాకిప్పుడు కావాల్సింది వివరాలు కాదు, ఆ సంజయ్ మీద రివెంజ్. వాడు 50 కోట్లు గెలిచానని విర్రవీగుతున్నాడు కదా, ఆ గర్వం అనగాలి. ఈ రాత్రికి రాత్రి వాడు లోపలికెళ్ళాలి. రాజకీయం అంటే ఆవేశం కాదమ్మా, ఆలోచన. వాడు చట్టబద్ధంగానే డీల్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు జైలుకు పంపడం కష్టం. కానీ వాడిని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. అయినా నువ్వు నిషా కేసుని అంత బలంగా రెడీ చేశాక నువ్వింక ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ కేసే మన ఆయుధం. ఆ కేసుని అడ్డం పెట్టుకుని నీకు జరిగిన అవమానాలన్నీ వడ్డీతో సహా తీర్చుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనక నేనున్నాను. ఏముందిరా ఆ లెటర్లో? కిరణ్ మీద నిషా పెట్టిన కేసు విచారణకొస్తుంది. ఆ విషయంలో సాక్షిగా ఉషని కోర్టుకే రమ్మని చెప్పిన సమన్లివి. సాక్షిగానా? నేనక్కడేం చెప్పాలి బావగారు? అది పరిస్థితిని బట్టి ఉంటుంది ఉషా. కిరణ్ లాయర్ ప్రశ్నిస్తాడు, నిషా లాయర్ నిలదీస్తాడు. వీళ్ళందరితో పాటు జడ్జి గారు కూడా నిన్ను నేరుగా క్వశ్చన్ చేస్తారు. దేనికి కంగారు పడకుండా నీకు తెలిసిన నిజం చెప్పడమే నువ్వు చేయాల్సిన పని. అది కాదురా, ఉషా మానసిక పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు కదా.
తను అక్కడ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలదంటావా? తప్పదు నాన్న. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కోర్టు ఆదేశిస్తే మనం వెళ్ళి తీరాలి. అది చట్టం. ఒకవేళ వెళ్ళకపోతే అది కోర్టు ధిక్కరనవుతుంది. అప్పుడు కేసు ఇంకా క్రిటికల్గా మారుతుంది. పైగా ఈ లెటర్లో ఉన్న డీటెయిల్స్ చూస్తుంటే బహుశా త్వరలో అమ్మకు కూడా సమన్లు రావచ్చు. అదేంట్రా, నాకెందుకొస్తాయి? నిషా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, తను ఎలా ప్రవర్తించింది, కిరణ్తో తన గొడవలేంటి అనే విషయాలు కోర్టుకు తెలియాలి. అంతేకాకుండా నిషా తన కంప్లైంట్లో మన కుటుంబం మొత్తాన్ని దోషులుగా చూపించిందమ్మా. అందుకే మనం అక్కడ నిలబడి నిజం చెప్పకపోతే అబద్ధమే నిజమైపోతుంది. ఇదంతా మేఘన ప్లాన్ అయి ఉంటుంది అత్తయ్య. ఉషాని, మిమ్మల్ని అందర్నీ ముందు అవమానించి ఆనందపడాలని చూస్తుందా రాక్షసి? మేఘన ఎలాంటి ప్లాన్స్ వేసినా న్యాయస్థానంలో న్యాయం మాత్రమే గెలుస్తుంది హారిక. చూడు ఉషా, నువ్వు దేని గురించి ఆలోచించకు. అక్కడ బోన్లో నువ్వు ఒక్కదానివే ఉన్నా నీ వెనక మేమందరం ఉంటాం. అందుకే నువ్వు కేవలం నిజం మాత్రమే చెప్పు. కిరణ్ చేసిన పొరపాట్లని దాచకు. అలా అని నిషా చేస్తున్న అరాచకాల్ని వదిలిపెట్టకు. నా జీవితం ఇప్పటికే ఒక పోరాటం అయిపోయింది. ఇక కోర్టు మెట్లెక్కడానికి నాకు భయం లేదు బావగారు. ఈ ఇంటి గౌరవం కాపాడటం కోసం నేను ఎక్కడికైనా వస్తాను. ఎంతమందితో అయినా పోరాడతాను. ఏంటోనండి, జరిగే వాటి గురించి ఆలోచిస్తుంటే నా గుండె ఆగిపోయినంత పనవుతోంది. భయపడకు కిరణ్. ఇప్పుడు మనం మానసికంగా అనుభవిస్తున్న శిక్ష కంటే పెద్ద శిక్ష ఏ కోర్టు వేయలేదు. అమ్మా, రామ్మ రేణు, అక్కడే ఆగిపోయేవే, రా. ఎలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా అలా ఉన్నావు? మీరందరూ నా దగ్గర ఎంత దాచాలని చూసినా కిరణ్ అన్నయ్య పైన నిషా పెట్టిన కేసు గురించి నాకు తెలిసిందమ్మా. ఏమంటారు లాయర్ గారు? ఇంత దూరం వచ్చాక అసలు నా కూతురు నిషాకి కిరణ్ని పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటారా? లేకపోతే ఈ పోలీస్ కేసులతోనే సరిపెట్టుకోవాలా? 100% సాధ్యమవుతుంది పురుషోత్తం గారు. అసలు ఈ కేసుని నేను డిజైన్ చేసిందే మీ కూతురు కిరణ్ భార్య అవడం కోసమే. సాధారణంగా ఇలాంటి కేసుల్లో కిరణ్ భాయ్ గారి లాంటి గొప్పింటి వాళ్ళు
పరువుకి భయపడి బయటే కాంప్రమైజ్కి సిద్ధపడతారు. కానీ వాళ్ళు కోర్టు వరకు వచ్చారంటే అది మనకు ఇంకా ప్లస్ అవుతుంది. అంతేకాదు, ఒకసారి కేసు కోర్టుకి ఎక్కిందంటే పత్రికల్లో హెడ్లైన్స్ వస్తాయి, టీవీల్లో డిబేట్లు జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా DNA టెస్ట్లని నేను ఒక్క మాట విసిరానంటే చాలు, ఆ ఫ్యామిలీ మొత్తం గడగడలాడిపోతుంది. DNA టెస్ట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు లాయర్ గారు. ఆ కిరణ్ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తనే తండ్రి అని అతనికి బలమైన నమ్మకం ఉంది. జైలుకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనైనా ఆ కిరణ్ నా కాళ్ల దగ్గరికి రావడం ఖాయం. అవును, రేపు ఉషా కోర్టుకొచ్చాక తన భర్త ఇంకో అమ్మాయితో ఉన్నాడని తన నోటితోనే చెప్పిస్తాను. అప్పుడు తనకి డివోర్స్, మీకు తనతో పెళ్ళి, రెండూ ఒకేసారి జరిగిపోతాయి. అలాగే జరగాలి లాయర్ గారు. ఆ ఉషా తానేదో పతివ్రతలాగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది కదా. రేపు బోన్లో నిలబడి తన భర్త చేసిన తప్పులు ఒప్పుకునేటప్పుడు తన ముఖం ఎలా ఉంటుందో చూడాలనుంది. కిరణ్తో తాళి కట్టించుకునేదాకా వెళ్ళిన నా పెళ్లిని చివరి నిమిషంలో ఆగిపోయేలా చేసింది ఆ ఉష. అందుకే దాని పతనం చూడడమే నాకు అసలైన ఆనందం. అంతా మీరనుకున్నట్టుగానే జరుగుతుంది నిషా గారు. తొందరలో ఒక కొత్త డ్రామా మొదలవుతుంది. కిరణ్మయ్య గారి వంశ గౌరవం మట్టిలో కలిసిపోతుంది. అన్నయ్య, రేణు, అన్నయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రా కూర్చో. ఏంటన్నయ్య ఇది? అసలేం జరుగుతుంది? మేము ఊరు నుంచి రాగానే ఆ నిషాని పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని తెలిసింది. నిన్న అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉషా వదినకి కోర్టు నుంచి సమన్స్ వచ్చాయని తెలిసింది. అసలు ఏం జరుగుతుందన్నయ్య? ఆ నిషా ఎందుకు మన ఇంటి మీద ఇంత పగపట్టింది? బాధపడకలేను. నేను చేసిన తప్పులు ఈరోజు అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చాయి. అత్తారింట్లో ఆనందంగా ఉండాల్సిన నిన్ను కూడా బాధ పెడుతున్నాయి. అందుకే రేపు కోర్టులో ఏం జరిగినా, ఏ తీర్పు వచ్చినా దానికి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. అన్నయ్య, నిన్నొక మాట అడగమంటావా? అడుగు. ఏం లేదన్నయ్య, నువ్విలా ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ నీకంటూ ఎవ్వరూ లేరు. నువ్వు సరిగ్గా తింటున్నావో లేవో అని కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. నువ్వు అమ్మా నాన్నల దగ్గరకొచ్చి ఉండొచ్చు కదన్నయ్య. నాన్నతో నేను మాట్లాడతాను. నాన్న నా మాట కాదనరని నమ్మకం నాకుందన్నయ్య. వద్దురేణు, ఇప్పటికే నాన్న నా వల్ల చాలా బాధని దిగమింగుతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బాధని ఇంకా ఎక్కువ చేయాలనుకోవట్లేదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే పోనీ మా ఇంటికి వచ్చి ఉండండి బావా. లేదు సుహాస్, నేను నిషాని ఇంటికి తీసుకొచ్చాననే కదా రేణు పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఎలా ఉండగలను? ఒకవేళ వచ్చినా తప్పు చేసిన అన్నయ్యకి చెల్లెలు ఆశ్రయం ఇచ్చిందని రేణుని తనతో పాటు మీ ఇంట్లో అందరినీ వేలెత్తి చూపిస్తారు. అది నేను భరించలేను. లోకం గురించి నాకెందుకన్నయ్య? నాకు నువ్వు ముఖ్యం.
నేను నీకు ముఖ్యం కావచ్చు రేణు, కానీ నాకు మీ గౌరవం ముఖ్యం, సంతోషం ముఖ్యం. నేను చేసిన తప్పులకి నేను అనుభవిస్తున్న ఈ నరకం సరైనదే. అరే కిరణ్, ఇంకా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవ్వదు. రేపు కోర్టులో నిషా లాయర్ నిన్న ఒక మామూలు ముద్దాయిగా కాకుండా ఒక మోసగాడిగా లోకానికి చూపించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకు లీగల్ సపోర్ట్ కావాలి. అందుకే నాకు తెలిసిన మంచి లాయర్తో మాట్లాడి అతని అపాయింట్మెంట్ తీసుకున్నాను. మనం వెంటనే వెళ్ళి అతన్ని కలవాలి. రా. వెళ్ళన్నయ్య, వెళ్ళి ఆ లాయర్ని కలిసి మాట్లాడు. ఆ నిషాని ఓడించడానికి నీకిదే మంచి అవకాశం. తనాడిన అబద్ధాల ముందు నువ్వు గెలవాలి కానీ ఓడిపోకూడదన్నయ్య. చూడండి కిరణ్ గారు, కోర్టులో ఎమోషన్స్ కాదు, ఎవిడెన్స్ మాత్రమే మాట్లాడతాయి. నిషా మీ మీద పెట్టిన సెక్షన్లు చాలా బలమైనవి. అందుకే అసలు మీ మధ్య ఉన్న సంబంధం గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి. చెప్తాను. నేను వర్క్ చేస్తున్న మ్యూజిక్ కంపెనీలో తను నాకు పిఆర్ఓగా పరిచయం అయింది. ఆ రోజు అలా అయిన పరిచయం ఈరోజు నన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తుందని నేను ఊహించలేదు. ఓకే కిరణ్ గారు, అనుకోకుండా జరిగిన దానికి నిషా గర్భవతి అయింది కాబట్టి తను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. కానీ ఇక్కడ నిషా మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు మోసగాళ్లా తప్పించుకోవాలని చూస్తున్నారని కేసు ఫైల్ చేసింది. అది రేపు మీకు కోర్టులో పెద్ద సమస్య కావచ్చు. మీరు పూర్తిగా స్పృహలో లేని ఆ రోజు అసలు మీ వల్ల తప్పు జరిగిందో లేదో మీకే తెలియదు. అందువల్ల మనం DNA టెస్ట్ చేయించాలని అడుగుదాం. అసలు ఆ బిడ్డ మీది కాదని నిరూపిస్తే ఈ పాయింట్తో కేసు క్లోజ్ అవుతుంది. నేను తప్పు జరిగినట్టు నమ్ముతున్నాను లాయర్ గారు. అందుకే DNA టెస్ట్ అవసరం లేదు. కిరణ్, నువ్వు ఇప్పుడు ఎందుకింత సీరియస్గా ఉండాలని చూస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అవతల నీతో పోరాడుతున్నది నిషా. తను మాత్రమే కాకుండా ఇంకా తన వెనక చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిన్ను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. నీ నిజాయితీని వాళ్ళని బలహీనతగా వాడుకుంటున్నారు. అవతల వాళ్ళు మోసం చేస్తున్నా నేను నిజాయితీగానే ఉంటానన్నయ్య. ఎందుకంటే నేను తప్పు చేసినట్టు నాకు ఖచ్చితంగా తెలుసు. ఆ విషయంలో నా మనస్సాక్షికి ఏ అనుమానం లేదు. అందుకే నేను చేసిన పనికి ఇంకో సాక్ష్యం అవసరం లేదు. కిరణ్ గారు, మీ అతి నిజాయితీ మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. చూడరా కిరణ్, లాయర్ గారు చెప్పినట్టు మూర్ఖత్వంతో కూడిన నీ నిజాయితీనే నిన్ను ఊబిలోకి తోస్తుంది. నేను చెప్పేది విను. ఎందుకంటే నువ్వు చేయబోయేది ఒక యుద్ధం. నువ్వు ఆ యుద్ధం గెలవాలంటే శత్రువు కంటే తెలివిగా ఉండాలి, ఇంత నిజాయితీగా కాదు. కిరణ్, కిరణ్,
ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. నిషా గారు, మీరు కిరణ్ గారిపై హత్యా ప్రయత్నం మరియు మోసం అనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. తను చెప్పేదంతా పచ్చి అబద్ధం, యువర్ ఆనర్. పొరపాటుగా జరిగిన ఒక తప్పును అడ్డం పెట్టుకొని నా ఉషని నాకు దూరం చేశావు. అయినా తాగిన మైకంలో పొరపాటు జరిగిందంటారు. మరి ఆ మైకంలో ఉన్నప్పుడు మీకు మీ భార్య ఉష గుర్తుకు రాలేదా? మీ ఆయన తప్పు చేశాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. తను పొరపాటు చేశానని ఆయనే నా ముందు ఒప్పుకున్నారు.